నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మాటకారి మోసగాడు. మహదేవపురంలో ఉన్న కొద్దిమంది వ్యాపారస్తులలో శంకరయ్య కల్తీ వ్యాపారం చేస్తూ కూడా తన వాక్చాతుర్యంతో సామాన్యులను తేలికగా నమ్మించి మంచి లాభాలు గడించాడు. అతని నిజాయితీని ఎవ్వరూ శంకించేవారు కారు. దారి తప్పి ఎవరైనా శంకించినా శంకరయ్య తన మాటకారితనంతో వాళ్లే పొరపాటు పడి ఉంటారన్న అనుమానం వారిలో రేకెత్తించేవాడు. శంకరయ్య కల్తీ వ్యాపారం చేస్తూ ఉండవచ్చునని మునసబు శివయ్యకు అస్పష్టమైన ఆధారాలు అప్పుడప్పుడు పొగడగట్టుకు వచ్చాయి. నిజం తెలుసుకోవటానికి ఆయన తగిన ఉపాయం కోసం ఆలోచించసాగాడు. చివరకు ఒకనాడు మునసబ్బు శివయ్య నెయ్యి కొంటానంటూ శంకరయ్య కొట్టుకు వచ్చాడు. శంకరయ్య లోపలకు వెళ్ళి నేతిలో ముంచి తీసిన 3 వేళ్లతో తిరిగి వచ్చి శివయ్యకు ఒక్కొక్క వేలే చూపిస్తూ, ఇదిగోనండి, ఈ రకం నెయ్యి అప్పటం ఆవు నెయ్యి. నా వద్ద ఉన్న అసలైన సిసలైన మొదటి రకం. ఇది రెండవది. మొదటి దానంత శ్రేష్టం కాకపోయినప్పటికీ ఇతరుల వద్ద దొరికే మొదటి రకానికి ఏమాత్రమూ తీసిపోదు. ఇక 3వ రకం గురించి ప్రత్యేకంగా చెప్పేదే లేదు. తక్కువ ధరలో మంచి రకం కావాలి అనుకునే వారి కోసం ఉంచాము. ఇంతకు తమకు ఏ రకం ఇవ్వమంటారు అని అడిగాడు. 3 రకాలను పరిశీలించిన మునసబ్బు శివయ్య వాటి మధ్య తేడా ఏమీ లేదని తెలుసుకోవటమే కాక శంకరయ్య చెప్పే ధర కూడా దుబారాగా ఉన్నదని గ్రహించి ఆ మాటే శంకరయ్యను అడిగాడు. అదేమిటండి, 3 రకాల నెయ్యి 3 వేరు పాత్రలో ఉంచాను. అనుమానమైతే తమరు లోపలికి వచ్చి స్వయంగా చూడవచ్చు అన్నాడు శంకరయ్య ధీమాగా. చీకటిగాను కాలు మోపటానికి వీలు లేకుండానూ ఉండే సరుకుల కొట్టులోకి మునసబ్బు ఎలాగూ రాడని అతని ధైర్యం. అబ్బే, ఇన్ని ఏళ్లుగా ఈ ఊళ్ళో వ్యాపారం చేస్తున్నావు, నీ మీద అనుమానమేమిటి శంకరయ్య అని మునసబ్బు శివయ్య 3వ రకం నెయ్యి కొంత ఖరీదు చేసి వెళ్ళిపోయాడు. నిజానికి శంకరయ్య వద్ద ఉన్నది ఒకే రకం నెయ్యి. ఆ నేతినే అతను 3 రకాలుగా చూపించి కొనుగోలుదారు అందులో ఏ రకం కొన్నా తన గరిష్ట లాభానికి ఏ లోటు రాకుండా ధరలు నిర్ణయించేవాడు. ఈ మోసం తెలియని కారణం చేత గ్రామ ప్రజలు ఎవ్వరూ శంకరయ్య నిజాయితీని శంకించేవాళ్లు కాదు. మర్నాడు శంకరయ్య మునసబ్బు శివయ్య వద్దకు హడావిడిగా వచ్చి, మునసబ్బు గారు, నిన్నటి రాత్రి నా దుకాణంలో దొంగతనం జరిగిందండి. దయచేసి తమరు ఎలాగైనా దొంగను పట్టుకొని పోయిన సరుకు తిరిగి దొరికేలా చెయ్యండి అంటూ కంగారుగా విన్నవించుకున్నాడు. సరే, అసలైన దొంగను పట్టడానికి ప్రయత్నిస్తాను. ఇంతకు ఏ వస్తువులు పోయాయి చెప్పావు కాదు అన్నాడు శివయ్య. 1 బియ్యం బస్తా, 1 కందిపప్పు బస్తా, 1 నేతి పాత్ర, కొన్ని తూనికరాళ్ళు పోయాయండి. తమరు ఎలాగైనా అవి నాకు తిరిగి వచ్చేటట్లు చూడాలి అని శంకరయ్య ప్రాధేయపడ్డాడు. దుకాణంలోని మిగిలిన సరుకంతా ఉన్నట్లేనా అని మునసబ్బు శంకరయ్యను అడిగాడు. మిగిలిన సరుకంతా ఉన్న చోటునే ఉన్నదండి. తమరు ఒకసారి దుకాణం వద్దకు వచ్చి పరిశీలించండి అని శంకరయ్య మునసబ్బు శివయ్యను ఆహ్వానించాడు. శివయ్య శంకరయ్య దుకాణానికి వెళ్ళి సరుకులన్నింటినీ పరిశీలిస్తూ, నీ కొట్టులో 3 నేతి పాత్రలు ఉన్నట్టు నిన్న నాతో అన్నావు కదా, 1 దొంగలు ఎత్తుకుపోతే మిగిలిన 2 ఏవి కనిపించటం లేదే అన్నాడు. శంకరయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అతను ఏదో చెప్పబోయాడు కానీ మునసబ్బు అడ్డు వచ్చి, శంకరయ్య, అందరినీ ఎంతకాలమని మోసగించగలవు? నీ మీద అనుమానం కలిగి గ్రామాధికారి హోదాలో నిన్న రాత్రి నీ కొట్టులోని సరుకు కొంత తీయించి పంచాయతీ గిడ్డంగిలో పెట్టించాను. బియ్యము కందిపప్పు కూడా కల్తీ చెయ్యడమే కాక తూనిక కొలతలలో కూడా నువ్వు
ఊళ్ళో వాళ్ళందరినీ మోసం చేస్తున్నట్లు రుజువయ్యింది. నీ మోసానికి శిక్షగా 1200 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. ఆ మొత్తం చెల్లించు. నువ్వు ఇక ఈ ఊళ్ళో వ్యాపారం చేసుకోరాదు అని శివయ్య వెళ్ళిపోయాడు. విన్నారు కదా, మోసం ఎంతకాలం దాగుతుంది? నిజాయితీతో కలకాలం ఉండొచ్చు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.